దేశ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో జమిలి ఎన్నికల వ్యవహారం ఒకటనే సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఒక్కొక్క అడుగు వేస్తున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత ఈ చర్చ మరింత బలంగా వినిపించింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ తగ్గేదేలే అనే చర్చ తెరపైకి వచ్చింది. అంతకంటే ముందు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికను భారత రాష్ట్రపతికి ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రిత్వ వర్గం సెప్టెంబర్లో పచ్చ జెండా ఊపింది. ఇందులో భాగంగా జమిలి ఎన్నికల కేంద్రానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో జమిలి ఎన్నికలపై చర్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు ఈ నెల 13, 14 తేదీల్లో సభకు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ ఎంపీలకు భారత జనతా పార్టీ విప్ జారీ చేసింది. దీంతో ఈ సమావేశాల్లోనే ఆ 2 రోజుల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపిన సమయంలో స్పందించిన ప్రధాని మోడీ ఈ పరిణామాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చే కీలక ముందడుగా పేర్కొనగా, జమిలి అసాధ్యమంటూ మల్లికార్జున ఖార్గే వ్యాఖ్యానించారు.